హలో నమస్తే అందరికీ. నేను ఈరోజు మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసాను. అదే అండి, వంకాయ బెంగన్ భర్త అంటారు. మన తెలుగులో వంకాయ కాల్చిన పచ్చడి అంటారండి. మనం పొయ్యి మీద కాల్చుకొని చేస్తాం కదా, వంకాయ పచ్చడి అంటారు. ఇలాగ మనము 2 వంకాయలని తీసుకున్నాము, 2 వంకాయలని. ఇలా పెద్ద బ్లాక్గా ఉండే వంకాయలని మాత్రమే తీసుకోవాలి. ఇలా నేను పెద్ద సైజులో వంకాయలని తీసుకున్నాను. ఇలా స్టవ్ మీద కాల్చుతున్నాను. నేను చూపించిన విధంగా కాల్చుకోవాలి. ఇలా 1 బై 1 కాల్చుకుంటున్నాను. ఇలా మొత్తం వంకాయలని కాల్చిన తర్వాత టమోటాలను కూడా తీసుకొని కాల్చుకోవాలి. స్టవ్ మీద మొత్తం కాల్చుకుంటున్నాను. నేను 3 టమోటాలు 2 వంకాయలు తీసుకున్నానండి. ఇలాగా స్టవ్ మీద 1 బై 1 కాల్చుకుంటున్నాను. చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వంకాయలని టమోటాలని ఇలా స్టవ్ మీద కాల్చుకున్నాను. ఇలా కాల్చుకున్న వంకాయల్ని చూడండి, బాగా కాల్చుకున్న వంకాయల్ని ఇలా పైన పొట్టు అంతా తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా వేడివేడిగా ఉంది వంకాయ. అలా వేడివేడి వంకాయని మొత్తం తీసి పొట్టు క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఉంచుకున్న వంకాయలు బాగా క్లీన్ చేసుకోవాలండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా 1 బై 1 నేను క్లీన్ చేసుకుంటున్నాము. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీ చపాతీలోని కూడా రైస్లోని కూడా తినచ్చు. ఇలా వంకాయలను క్లీన్ చేసిన తర్వాత టమోటాలను కూడా సేమ్ ప్రాసెస్లో పొట్టు తీసేసుకొని ఉంచుకోవాలి. బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా 1 బై 1 క్లీన్ చేసుకుంటున్నాము. మనం స్టవ్ మీద కాల్చాం కదండి, పైన అంతా బ్లాక్ పొర వస్తుంది కాబట్టి ఆ బ్లాక్ పొర తీసి ఉంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఉంచుకున్నాము. నేను 3 వంకాయ 3 టమోటా తీసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న వంకాయని ఇలా ఓపెన్ చేస్తే ఫుల్ హాట్గా ఉంది. చూడండి, పొగలు వస్తున్నాయి. బాగా కాల్చుకున్నాము. ఇలాగా ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇందాక కాల్చి ఉంచిన టమోటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే వంకాయని కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే మెదుపుకున్నా సరిపోతుంది. గుజ్జులా చేసుకోవాలి. ఇలా నేను 4 ఆనియన్ని తీసుకున్నాను. చిన్న చిన్న ఆనియన్ 4 తీసుకున్నాను. పెద్ద సైజు ఆనియన్ అయితే 2-3 సరిపోతాయి మనకి. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్ని రెడ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ సరిపోతుందండి. ఇలా చూపించిన విధంగా ఆనియన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ మొత్తం మగ్గేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన ఆనియన్లో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్వాంటిటీలో సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎల్లో పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్, ఎల్లో పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్కి పట్టేలాగా 1 మినిట్ మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అది కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకొని మనము ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న టమోటాని యాడ్ చేసుకోవాలి. అది కాల్చి ఉంచిన టమోటాని యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది, మెదుపుకున్నా సరిపోతుంది. ఇలా గుజ్జులా చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా 3 మినిట్స్ ఆయిల్లో మగ్గించాలి. కలుపుకుంటూ ఆయిల్లోనే మగ్గించాలి. ఇలా చూడండి, ఆయిల్లోనే మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవాలి. నేనైతే 3 మినిట్స్ మగ్గించాను.
ఇలా చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా మగ్గించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇలా మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇలా చూడండి యాడ్ చేస్తున్నాము. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చినప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి టమోటా బాగా ఆయిల్లో మగ్గినట్టు ఆయిల్ పైకి రావాలి. ఇలా వంకాయ గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మనకి 2 minutes ఆయిల్లోనే మగ్గాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది చపాతీలోనికి రైస్లోనికి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం టమోటాని వంకాయని యాడ్ చేసుకున్నాము. ఇది ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చిన తర్వాత కారము యాడ్ చేస్తున్నాము. చిల్లీ పౌడరు 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూపించిన మసాలా మాత్రమే యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ కారం యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాతే మనము యాడ్ చేసుకోవాలి. జీరా పౌడర్ని 2 స్పూన్స్ని యాడ్ చేశాను. కారం జీరా పౌడర్ మాత్రమే యాడ్ చేశాను. మళ్ళీ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాము. ఇలా 2 స్పూన్ కారము, 2 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన మసాలాను మాత్రమే యాడ్ చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇవి మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఇది కూడా 1 minute మసాలా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే మొత్తం ప్రాసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 minute లేదా 2 minutes మగ్గేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఇలా చూడండి మిక్స్ చేసుకుంటూ మనము కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మగ్గింది. చూడండి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చిన్న కప్పు వాటర్ని మాత్రమే, ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకూడదు. ఇలా స్మాల్ గ్లాస్ కానీ 1 కప్ కానీ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 2 minutes వాటర్ డ్రై అయ్యేంత వరకు మగ్గించుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకున్నాను. చూడండి ఇలా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మగ్గిన తర్వాత గ్రేవీ రెడీ అయిపోయింది కూర. చూడండి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత అంత మిక్స్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి. ఇది నేను చెప్పాను కదండి రోటీ రైస్లోనికి చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే కాల్చిన వంకాయ కాల్చిన టమోటాతో కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే రైస్ తోటి తిన్నాము. ఇలాగా చాలా బాగా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఈ కామెంట్స్ రూపంలో చెప్పండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా దగ్గర ఇంకా మైక్ లేదు, ఓన్లీ ఫోన్ తోటే చేస్తున్నాను వీడియోలు. త్వరలో నేను మైక్ తీసుకొని నా వాయిస్ని క్లారిటీ ఇస్తాను. కంపల్సరీ మంచి క్లారిటీతో వీడియోస్ షేర్ చేస్తాను. మైకు స్టాండ్ కంపల్సరీ తీసుకుంటాను. ఇలా చూడండి రైస్ తోటి మేము